మంది చేసుకోవాలి కదా సరళ అది ఇచ్చే వాళ్ళు ఉంటే నాకు చెప్పచ్చు కదా నువ్వు అన్నతో ఊరికే మాట్లాడించి మళ్ళీ ఒకరా ముందు వచ్చింటే ఇచ్చా. మీడియా మిత్రులకు నమస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా కార్యక్రమాలు చేయాలనేది భారతీయ జనతా పార్టీ జాతీయ నిర్ణయం. ఆ నిర్ణయం మేరకు నరేంద్ర మోదీ గారి సూచన మేరకు సేవా కార్యక్రమం చేసి జరుపుకోవాలనేది వారి ఆలోచన. అందులో భాగంగా వారి జన్మదిన సందర్భంగా 15 రోజుల పేరుతో సేవలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేసి మరొకరికి ప్రాణం కాపాడడం, అంతేకాకుండా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడం, స్వచ్ఛతా కార్యక్రమం కింద పరిశుభ్రం చేయడం. దానికి కారణం ఏంటంటే సమాజం శుభ్రంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందనేది మోదీ గారి ఆలోచన. అందులో భాగంగా 17వ తారీఖు నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, ఈ చెట్లు నాటే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఆళ్ళగడ్డ అసెంబ్లీ నాయకులు మనప్రియారెడ్డి గారు, రుద్రవరం సంబంధించి బాలవర్తి రాజు గారు ఆహ్వానం మేరకు ఇక్కడ రుద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, శిబిరానికి వచ్చిన వారికి అందరికీ కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనిషి తప్పనిసరిగా సేవలో మాత్రమే పరితపించాలి. నాయకుడు అంటే పాలకుడు కాదు, నాయకుడు అంటే సమాజ సేవకుడై ఉండాలనేది నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా తీసుకొని మేము మా పార్టీ నాయకులందరూ కూడా ఈ 15 రోజులే కాదు అట్లా నిలబడండి నరేష్